జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. అంటే 12 రాశుల వారికి నవగ్రహాలు వివిధ రాశుల్లో సంచరించినప్పుడు వారిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సంవత్సర గోచార ఫలితాలు. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరించేదాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్ట శని అని, 8వ స్థానంలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యం లేకపోవడం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంగా ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది. జన్మరాశి నుండి 2, 5, 7, 9, 11 రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాదులను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతు గ్రహాలనేవి ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురు, రాహుకేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. మాస గోచార ఫలితాలు. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి
రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతున్నాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాన్ని కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణనలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలున్నాయి. కొంత బలహీనమైన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. ఇక శుక్రుడు అధిక స్థానాల్లో గోచారీత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బందులు పడుతుంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రము లోపమైనది. అంటే మిగతా స్థానాల్లో శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు. కర్కాటక రాశి వారికి రవి డిసెంబర్ 1 నుంచి 15 వరకు పంచమంలోను, డిసెంబర్ 16 నుంచి 31 వరకు షష్ఠమంలోను సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచరించే కాలంలో స్థిరచిత్తత అనేది ఉండదు. మానసిక రుగ్మతలతో పాటుగా సంతానానికి ఇబ్బందులు కలుగుతాయి. బంధువుల వలన సహాయ సహకారాలు అందవు. అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది. 6వ రాశిలో సంచరించడం వల్ల అనుకున్న పనులతో విజయాన్ని సాధిస్తారు. ఇంతకుముందు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితాలు లభిస్తాయి. ఇంతకుముందు ఆగిపోయిన పనులన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఉంది. ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందుకు ఉరకలు వేస్తారు. అంటే 6వ స్థానంలో రవి శుభ ఫలితాలు ఇస్తా. అంటే సెకండ్ హాఫ్ అంటే 16 నుంచి 31లో రవి మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. ఇక కర్కాటక రాశి వారికి కుజుడు ఇచ్చే ఫలితాలు. కర్కాటక రాశి వారికి కుజుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. కుజుడు జన్మరాశిలో సంచరించే కాలంలో గాయాలు తగలవచ్చు. శారీరకంగా నలత, అనారోగ్య బాధ, పైత్య ప్రకోపం ఉంటుంది. రక్తంలో కానీ ఆహారంలో కానీ దోషాలు ఏర్పడవచ్చు. దగ్గర వారి ఎర్రబాటు వలన మానసిక బాధ అనేది కలగవచ్చు. ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. కర్కాటక రాశి వారికి బుధుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచరించే కాలంలో తెలివిగా పనిచేసిన ధన సంపాదన విషయంలో అంత మంచి ఫలితాలు ఉండవు. అనారోగ్యము, సోమరితనము, అపనింద, అగౌరవం ఉంటాయి. సంతానానికి మేనమామకు మేలైన కాలం అనేది కాదు. శారీరక
సుఖశాంతులు లోపిస్తాయి. మొత్తం మీద ఈ కాలంలో ఎక్కువ సమస్యలు అనేవి ఉంటాయి. ఇంకా కర్కాటక రాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు. కర్కాటక రాశి వారి గురుడు 11వ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశి గురుడికి శత్రుక్షేత్రం. 11వ స్థానంలో శుభ ఫలితాలు కలిగినా అంత ఎక్కువగా ఉండవు. ఎందుకంటే ఆ రాశి గురుడికి శత్రుక్షేత్రం కాబట్టి ఆ శుభ ఫలితాలు ఏమిటి అనేది పరిశీలిస్తే పదవిలో ఉన్నతి, కీర్తి ప్రతిష్టలకు లోటు ఉండదు. దూరదేశం నుండి ప్రభుత్వం నుంచి గౌరవ మర్యాదలు సన్మానాలు పొందుతారు. ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు. మంచి వాహనాలు కొంటారు. విద్యా వివేక వృద్ధితో పాటుగా అన్ని రంగాలలో ఉన్నతిని సాధిస్తారు. నానామూలక ధనలాభం ఉంటుంది. విదేశీయానంతో పాటుగా ఆస్తులు కూడగట్టుకోవడం ఉంటుంది. అయితే 11వ స్థానానికి శుభవంతాలు ఇచ్చే సమయంలో 11వ స్థానానికి వేదస్థానమైన 8లో శని యొక్క సంచారం చేత శని వేద వలన నీచ స్త్రీలతో పరిచయం, కలహము, స్థానచలనం అంటే తాము పుట్టిన స్థలాన్ని వదిలి ఇంకోచడ ఉండవలసి రావడం లాంటివి కూడా కొంత జరిగే అవకాశం ఉంది. ఇక కర్కాటక రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు. కర్కాటక రాశి వారికి శుక్రుడు డిసెంబర్ 3 నుంచి 28 వరకు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 7వ ఇంట సంచరించే కాలంలో ఎక్కువ చెడు ఫలితాలే వస్తాయి. ఆలోచన జ్ఞానం అనేది నశిస్తుంది. విసుగుదల, అలసట ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం అనేది ఉంటుంది. స్త్రీ మూలకంగా కానీ భాగస్వాముల మూలకంగా కానీ ఇబ్బందులు ఉండవచ్చు. మానసిక ఆందోళనకు గురి అవుతారు. వ్యర్థ ప్రయత్నాలు అనేవి కూడా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. కర్కాటక రాశి వారికి శని 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ, అష్టమ శనులు తిరిగి వస్తూ ఉంటాయి. ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ కూడా చెడ్డవి కావు. అలాగని మంచివి అని చెప్పలేం. మొదటిసారి వచ్చే దానిని మంగు అని, రెండవసారి వచ్చే దాన్ని పొంగు అని, మూడోసారి వచ్చే కొంగు శని అంటారు. మొదటిసారి మంగు వల్ల స్థాన మార్పు, భయము, అనారోగ్యం, సుఖహీనత కలుగుతుంది. రెండవసారి వచ్చే పొంగు శని వల్ల ధనలాభము, బతుకు భయము, ఆరోగ్య నష్టం కలుగుతుంది. మూడవసారి వచ్చే కొంగు శని వల్ల అనారోగ్యం, శారీరక కష్టం అనేది ఉంటుంది. తానున్న స్థానానికి మళ్ళీ రావడానికి శనికి 30 సంవత్సరాలు పాడుతుంది. ఒక్కో రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. 2.5 × 12 = 30 సంవత్సరాలు. కాబట్టి ఇది మొదటిదా, రెండవదా, మూడవదా అని నిర్ణయించుకొని ఫలితాలు వేసుకోవాలి.